హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ 5 డేస్ కలెక్షన్స్ అనేది బయటికైతే వచ్చేసాయి. అసలే మనకు మండే అంటే వర్కింగ్ డే అని చెప్పుకోవచ్చు. మరి వర్కింగ్ డేలో ఏమన్నా పాస్ అయిందా లేదా, మరి ఎలా కలెక్షన్స్ వచ్చాయనేది డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. అలాగే బ్రేక్ ఇన్ అవుతుందో లేదో కూడా డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ దయచేసి ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. థర్డ్ డే అయితే 12,38,00,000 అయితే షేర్ అయితే వచ్చింది. ఫోర్త్ డే అయితే 12,96,00,000 అయితే షేర్ అయితే వచ్చింది. ఫిఫ్త్ డే అంటే నిన్న అంటే మండే అన్నమాట. 3,75,00,000 మాత్రమే షేర్ వచ్చేసి డ్రాప్ అయిందని చెప్పుకోవచ్చు. మరి దారుణంగా అయితే డ్రాప్ అయిందని చెప్పుకోవచ్చు మండే అయితే. మరి దాని ఏరియా వారియా కలెక్షన్స్ ఎలా వచ్చాయో తెలుసుకుందామా? నైజాం విషయానికి వస్తే మనకు 42,89,00,000 అయితే షేర్ అయితే వచ్చింది. ఇక్కడ బ్రేక్ ఏంటంటేమో 54,00,00,000 షేర్ అనమాట. ఇంకా మనకు రావాల్సింది 11,00,00,000 షేర్ వస్తే బ్రేక్ ఇన్ అయితే అవుతుంది నైజాంలో. చాలా మంచిగా స్టాండర్డ్‌గా అయితే కలెక్షన్ అనేది వస్తున్నాయి. ఇలాగే మంచిగా స్టాండర్డ్ కలెక్షన్ వస్తే మటుకు బ్రేక్ ఇన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది నైజాంలో. ఇక సీడెడ్ విషయానికి వస్తే 12,83,00,000 అయితే షేర్ అయితే వచ్చింది. ఇక్కడ బ్రేక్ ఏంటంటేమో 22,00,00,000 షేర్ అన్నమాట. ఇంకా మనకు రావాల్సింది 10,00,00,000 షేర్ వస్తే బ్రేక్ ఇన్ అయితే అవుతుంది సీడెడ్‌లో. కొంచెం కష్టంగానే కనబడుతుంది సీడెడ్‌లో బ్రేక్ ఇన్ అవ్వడం. మరి చూద్దాం మరి లాంగ్ రన్‌లో ఎలా వస్తాయో కలెక్షన్స్ అనేది. ఉత్తరాంధ్ర విషయానికి వస్తే 12,00,00,000 అయితే షేర్ అయితే వచ్చింది. ఇక్కడ బ్రేక్ ఇన్ అవ్వటం 20,00,00,000. ఇంకా మనకు రావాల్సింది 8,00,00,000 షేర్ వస్తే బ్రేక్ ఇన్ అయితే అవుతుంది ఉత్తరాంధ్ర. ఇది కూడా కొంచెం కష్టంగానే కనబడుతుంది. చూద్దాం మరి. ఈస్ట్ విషయానికి వస్తే 10,500,00,000 అయితే షేర్ అయితే వచ్చింది. ఇక్కడ బ్రేక్ ఇన్ అవ్వటం 12,00,00,000 షేర్ అన్నమాట. ఇంకా మనకు రావాల్సింది జస్ట్ 1,500,00,000 షేర్ వస్తే బ్రేక్ ఇన్ అయితే అవుతుంది ఈస్ట్‌లో. ఈజీగా అంటే ఈజీగా మనకైతే బ్రేక్ ఇన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది భయ్యా. వెస్ట్ విషయానికి వస్తే 6,60,00,000 దాకా షేర్ అయితే వచ్చింది. ఇక్కడ బ్రేక్ ఇన్ అవ్వటం 9,00,00,000 షేర్ అన్నమాట. ఇంకా మనకు రావాల్సింది 2,00,00,000 షేర్ వస్తే బ్రేక్ ఇన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది భయ్యా వెస్ట్‌లో. ఈజీగా బ్రేక్ ఇన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది భయ్యా. నో డౌట్ అని చెప్పుకోవచ్చు. గుంటూరు విషయానికి వస్తే 9,30,00,000 దాకా షేర్ అయితే వచ్చింది. ఇక్కడ బ్రేక్ ఇన్ అవ్వటం 12,500,00,000 అన్నమాట. ఇంకా మనకు రావాల్సింది 3,00,00,000 షేర్ వస్తే బ్రేక్ ఇన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది భయ్యా. ఇక కృష్ణా విషయానికి వస్తే 8,05,00,000 దాకా షేర్ అయితే వచ్చింది. ఇక్కడ బ్రేక్ ఇన్ అవ్వటం 9,500,00,000. ఇంకా మనకు రావాల్సింది 1,05,00,000 దాకా షేర్ వస్తే బ్రేక్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది కృష్ణాలో. ఈజీగా బ్రేక్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది భయ్యా. ఇక నెల్లూరు విషయానికి వస్తే 3,70,00,000 దాకా షేర్ అయితే వచ్చింది. ఇక్కడ బ్రేక్ ఇన్ అవ్వటం 6,00,00,000. ఇంకా మనకు రావాల్సింది 2,03,00,000 దాకా షేర్ వస్తే బ్రేక్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది నెల్లూరులో. అలా మాకు టోటల్ ఏపీ తెలంగాణ కలెక్షన్ విషయానికి వస్తే 105,00,00,000 అయితే షేర్ అయితే వచ్చింది. క్రాస్ ఏమో 153,00,00,000 అయితే క్రాస్ అయితే వచ్చింది. తెలుగు స్టేట్‌లో బ్రేక్ ఏంటంటేమో 145,00,00,000 అయితే షేర్ అన్నమాట. ఇంకా మనకు రావాల్సింది 40,00,00,000 షేర్ వస్తే బ్రేక్ ఇన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది తెలుగు స్టేట్‌లో. కొంచెం కష్టంగానే కనబడుతుందన్నమాట బ్రేక్ ఇన్ అవ్వడం తెలుగు స్టేట్‌లో. చూద్దాం మరి బ్రేక్ ఇన్ అవుతుందో లేదో. మరి మీరేమంటారు? తెలుగు స్టేట్‌లో బ్రేక్ ఇన్ అవుతదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. కర్ణాటక విషయానికి వస్తే 8,500,00,000 అయితే షేర్ అయితే వచ్చింది. రెస్ట్ ఆఫ్ ఇండియాలో అయితే 3,85,00,000 అయితే షేర్ అయితే వచ్చింది. కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఏమో 10,500,00,000 అన్నమాట. ఇప్పటిదాకా మాకైతే ప్రాఫిట్‌లకైతే 2,00,00,000 షేర్ వచ్చేసి హిట్ అయితే అయిపోయిందన్నమాట కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో అయితే. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే 29,00,00,000 అయితే షేర్ అయితే వచ్చింది. ఇక్కడ మాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ 17,500,00,000 అన్నమాట. అంటే ప్రాఫిట్‌లకైతే 11,00,00,000 షేర్ వచ్చేసి డబుల్ బ్లాక్ బస్టర్ అయితే అయిపోయింది ఓవర్సీస్‌లో. అలాగే మనకు నార్త్ అమెరికాలో కూడా మనకైతే బ్రేక్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది భయ్యా ఓజీ మూవీ అనేది. అలా మాకు టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ విషయానికి వస్తే షేర్ అయితే 147,00,00,000 అయితే షేర్ అయితే వచ్చింది. గ్రాస్ అయితే 240,00,00,000 అయితే గ్రాస్ అయితే వచ్చేసింది ఫైనల్‌గా అయితే. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఏమో 174,00,00,000 అయితే షేర్ అన్నమాట. ఇంకా మాకు రావాల్సింది 26,00,00,000 షేర్ వస్తే బ్రేక్ ఇన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది వరల్డ్ వైడ్‌గా ఓజీ మూవీ అనేది. మరి బ్రేక్ ఇన్ అవుతదా? నేనైతే బ్రేక్ ఇన్ అవుతదని అనుకుంటున్నా భయ్యా. కానీ తెలుగు స్టేట్‌లో బ్రేక్ ఇన్ అవ్వడం కష్టం అన్నమాట. ఎందుకురా అంటే టికెట్ ప్రైజెస్ అనేది తక్కువ చేస్తే గనక ఫ్యామిలీ మెంబర్స్ అనేది వస్తారు భయ్యా. ఎందుకంటే టికెట్ ప్రైస్ అనేది చాలా చాలా ఎక్కువైతే ఉన్నాయన్నమాట. టికెట్ ప్రైస్ తక్కువ చేస్తే మటుకు కలెక్షన్స్ అనేది గ్రోత్ అయితే అవుతుంది. లేకపోతే కష్టం అని చెప్పుకోవచ్చు తెలుగు స్టేట్‌లో బ్రేక్ ఇన్ అవ్వడం. నాకైతే కష్టంగానే కనబడుతుందన్నమాట. చూద్దాం మరి బ్రేక్ ఇన్ అవుతదో లేదో. మరి మీరేమంటారు? బ్రేక్ ఇన్ అవుతదా లేదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. మరి ఇది డార్లింగ్స్ మరి ఓజీ మూవీ 5 డేస్ కలెక్షన్స్ అన్నమాట. ఎలా అనిపించింది వీడియో? నచ్చిందా? నచ్చలేదా? అలాగే ఇవాళ ఎంత కలెక్షన్ పెడుతుందనుకుంటారో కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. వీడియో కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.